ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో నా సాక్ష్యం మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటుమో, కన్నులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేన్ని తాకి చూసినో అది మీకు తెలియజేయుచున్నాం. కాబట్టి నా సాక్ష్యం మీకు చెప్పే ముందు ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అందుకనే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రాలు. ఈ యొక్క సాక్ష్యాన్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి. కాని మాటలు లేని మాటలు రాకుండా నా జీవితంలో మీరు ఏది చేశారో, ఏది జీవితంలో మీరు జరిగించారో దాన్ని ప్రియుల మధ్యలో పెట్టడానికి మీరే కృప చూపించి సహాయపడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మాది కౌతురం గ్రామం, కృష్ణా జిల్లా, కుడ్లవల్లేరు మండలం. మా సంతానం 3, 2 అక్కలు, నేను. అయితే నా జీవితంలో జరిగింది ఏమిటి అంటే, మొదటిగా నేను పుట్టిన తర్వాత మా నాన్నగారు అంటే మా తండ్రి గారు పుట్టిన 6 నెలలకే చనిపోయాడు. అంటే మా తండ్రి ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితులు మేము జీవిస్తూ ఉంటుండగా సుమారు నాకు 15 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు నేను చిన్నతనం నుండి హిందూ మతంలో జీవిస్తూ వచ్చాను. హిందూ మతంలో బహునిష్టగా జీవిస్తూ వచ్చాను. నిష్టగా జీవిస్తూ వచ్చిన దాన్ని బట్టి నేనేమనుకునేవాడంటే, ఆ దినాల్లో ఎడమ చేత్తో భోజనం చేస్తే అది మంచిది అని కొంతమంది చెప్పిన దాన్ని బట్టి నేను ఎడమ చేత్తో భోజనం చేస్తూ ఉండేవాడిని. అలాంటివి జరిగినప్పుడు అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఎడమ చేత్తో భోజనం చేస్తున్నావు ఏంటి అని వాళ్ళు అడిగితే ఆ రోజంతా భోజనం చేయకుండా మానేయాలి. ఇలాంటి పరిస్థితిలో నేను జీవిస్తూ వస్తున్న దినాల్లో నాకు సుమారు 16 సంవత్సరాలు 17 సంవత్సరాల మధ్యలో నాకు ఒక బలహీనత వచ్చింది. బలహీనత వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏమీ లేదు అని చెప్పడం జరుగుతూ వచ్చింది. కానీ రక్తంలో కొంచెం మార్పు వచ్చిందని చెబుతూ వచ్చింది. అప్పుడు నేను అమెరికన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు యేసు ప్రభు గురించి కొంత చెప్తూ వచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు మా దగ్గర మరి 4 రోజులు అక్కడ ఉన్నాం. 4 రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి బయటకు రావడానికి మా దగ్గర ఉన్నది ₹7 ఆ దినాలు, అంటే సుమారు 40 సంవత్సరాల క్రితం. అయితే ఆ ₹7తో నేను కనుక ఇంటికి వెళితే మరి నీ యందు విశ్వాసం ఉంచుతానని ఒక మనస్సు నాలోకి వచ్చింది. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ ₹7తో ఇంటికి రావడం, ఇంకా డబ్బులు మిగలడం జరిగింది. అప్పుడు నాకు కొంత మనసులో మరి యేసు ప్రభు దేవుడు అనే మనసు నాలోకి వచ్చింది. వచ్చిన తర్వాత హిందూ మతంలో కొంతమందిని చూసినప్పుడు వారిలో కొన్ని పొరపాట్లు కనబడుతూ వచ్చినట్లు నా మనసుకు అర్థమైంది. అప్పుడు యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆశ నాలో ఎక్కువవుతూ వచ్చింది. ఎక్కువవుతూ వచ్చినప్పుడు శోభాకరావు గారు మా కౌతురం గ్రామంలో ఎప్పుడు మా పేటకు వచ్చి వాకింగ్ చెబుతూ ఉండేవాడు. నేను అప్పుడు వారితో కూడా కలిసి నడుస్తూ వచ్చేవాడిని. రాను కొన్ని దినాలు జరిగిన తర్వాత నా జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది, నేను మరి సత్యనారాయణ స్వామిని ఎక్కువగా కొలిసేవాడిని. తర్వాత వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా కొలిసేవాడిని. ఈ పరిస్థితిలో ఒక రాత్రి కాల సమయంలో నాకు ఒక దర్శనం కనబడుతూ వచ్చింది. ఈ ముందుగా సత్యనారాయణ స్వామి వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చాడు, ఒక పెద్ద తాబేలు, దాని మీద పెద్ద మురిగడ్డిలాగా వచ్చి అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు వారు నాకు దర్శనం ఇచ్చినట్లు నేను చూస్తూ వచ్చా. యేసుప్రభు వారు ఒక గొర్రెపిల్లని తీసుకొని వచ్చి మరి నన్ను దర్శించినట్లు నేను చూస్తూ వచ్చా. మరి అప్పుడు అది రక్షణ అని నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి నా హృదయంలో యేసుప్రభు వారు ఉండటం, లేక ఆ యొక్క వాక్యం, లేక ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క పరిస్థితి అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటూ వచ్చింది. చివరికి మరి నాకు మరి 20 సంవత్సరాల్లో 17-18 సంవత్సరాల్లోనే బాప్తిసం ఇవ్వడం జరిగింది. బాప్తిసం ఇచ్చినప్పుడు నా పేరు వెంకటేశ్వరరావు. అయితే బాప్తిసం ఇచ్చిన తర్వాత నా పేరు యోహాన్ అని చెప్పారు. యోహాన్ అని చెప్పిన తర్వాత నా జీవితంలో మరి యోహానుగానే జీవించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎందుకనంటే ఈ దినాల్లో బళ్ళో ఒక పేరు, గుళ్ళో ఒక పేరు, అంటే బళ్ళో ఒక పేరు, చర్చిలో ఒక పేరు, ఇలా జీవిస్తున్నారు చాలామంది. అయితే ఏనాడైతే నేను యోహాన్ అని పేరు పెట్టించుకున్నానో
ఆనాటి నుంచి నా యొక్క డాక్యుమెంట్స్ కానీ, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, లేకపోతే ఏ విషయమైనా యోహానుగానే నా యొక్క జీవితంలో కొనసాగుతూ వచ్చింది. కాబట్టి అలా జరుగుతూ వచ్చింది. తర్వాత మరి నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 1980లో ఒక పాప పుట్టింది. తర్వాత రెండవ పాప పుట్టినప్పుడు నాకు చాలా తీవ్రమైన బలహీనత అంటే ఎలాంటి బలహీనత అంటే ఇంకా నేను చచ్చిపోతే బాగుండు అలాంటి పరిస్థితి నా జీవితంలో వచ్చినప్పుడు నేనేమైందంటే ఒకరోజు ఒక దర్శనం చూస్తూ వచ్చా. నేను వెళ్తుంటే కొంతమంది పోలీసులు మరి నా వ్యాన్ వేసుకుని నన్ను వెంబడిస్తూ వచ్చినప్పుడు నేను కొంత దూరం వెళ్ళి మా చర్చిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ముగ్గురు మనుషులు కనబడుతున్నారు. ఒక మనిషి మరి కాంతివంతంగా కనబడుతూ వచ్చారు. వారు చెప్పిన మాట ఏంటంటే, నీకోసమే మేము చూస్తున్నాం రాయ్యా అని నన్ను తీసుకెళ్ళి మరి ఇంజక్షన్ చేసినట్టు నాకు కనబడుతూ వచ్చినప్పుడు మరి ఇంకా అప్పుడు దాకా చనిపోదాము అనుకున్న నేను, దేవుడు నన్ను దర్శించాడు కాబట్టి ఇక నేను చనిపోను అని తీర్మానం చేసుకున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పుడు సుమారు ఒక 35-40 సంవత్సరాల వరకు దేవుడు నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. ఇలాంటి అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడు. ఒక సమయంలో ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఏంటి ప్రభువా అని నేను దేవుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక లైట్ ఫోకస్ అట్లా వెళుతూ వచ్చింది. ఆ ఫోకస్లో దేవుడు ఒక వాక్యాన్ని నాకు చూపించాడు. అదేంటంటే, భయపడకము, నీ దేవుడైన యెహోవా అని నీకు తోడుగా ఉన్నానని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇలా నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ వచ్చి చివరికి ఆయన ఇంకా కొన్ని బలహీనతల్లో నన్ను కాపాడుతూ వచ్చాడు. కాబట్టి అంతేకాదు, నేను 16-17 సంవత్సరాల్లో రక్షించబడిన నన్ను దేవుడు ఇప్పుడు సుమారు 64 సంవత్సరాలు, రక్షించబడక ముందు మొత్తం నా వయసు 64, అయితే 40 సంవత్సరాలు దేవుడు ఇప్పటి వరకు నన్ను సజీవునిగా కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు, దేవుని యందు భయము భక్తితో మరి ఇక్కడ రాయబడినట్లు యోహాను పత్రిక 1 వచనంలో, మేము ఏది వింటుమో, ఏది నిదానించి కనుగొంటుమో, దేనిని మా చేతులు తాకి చూచినో దానినే మీకు తెలియజేస్తున్నాం. హిందువుగా ఉన్న నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అలాగే ఆయన సన్నిధిలో నడవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో ఇరుకుల నుంచి, ఎన్నో సమస్యల నుంచి ఆయన నన్ను కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు, నా యొక్క జీవితంలో నేను చేసిన ప్రమాణాన్ని నిలబెట్టడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. రెండవదిగా, నేను మ్యారేజీలో నా భార్యతో ఏదైతే ప్రమాణం చేశానో, నిన్ను తప్ప వేరొక స్త్రీని నేను మరి ఆశించనన్న రీతిగా దేవుడు ఇప్పటి వరకు మరి ఏ స్త్రీతో సహవాసం కానీ లేకపోతే సాంగత్యం కానీ చేయకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు, నా కుటుంబం అంతా మరి క్రైస్తవులుగా దేవుడు చేస్తూ వచ్చాడు. జీవితంలో మేము ఏదైతే క్రైస్తవ్యాన్ని నమ్మేమో అదే క్రైస్తవ్యం కొరకు జీవించడానికి దేవుడు సాయం చేశాడు. కానీ మరి తిరిగి హిందువుగా కానీ హిందూ సంబంధమైన వాటికి కానీ చేయకుండా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు తిరిగి. అంతేకాదు, నా జీవితంలో ఇంకా మరి నేను ఏదో కోటీశ్వరుని, లక్షాధికారిని కాను, కానీ కూలి పని చేసుకుని బ్రతికే వ్యక్తిని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి ఓట్లు డబ్బులు తీసుకోకుండా దేవుడు సాయం చేస్తున్నాడు. ఎలాంటి అబద్ధాలు, ఎలాంటి మోసాలు చేయకుండా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. అయితే గత దినాల్లో నేను మరి మోసగాడిగానే జీవించాను. అయితే దేవుడు తన దయను బట్టి, తన కృప చొప్పున ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి నా సాక్ష్యం, మరి నేను హిందువుడిగా ఉన్న నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని రక్షించాడు. కాబట్టి నా సాక్ష్యం మరి ఇంకా అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా నేను నడవాలి, దేవుని కొరకు దేవుని పరిచర్య చేయాలని నాకు ఆశ ఉంది. కాబట్టి అలా చేయడానికి కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాక్ష్యాన్ని మీరు దీవించండి ప్రభువా. నా తండ్రి, అన్యుడిగా ఉన్న నన్ను, నా తండ్రి, నేను నశించే నరకానికి వెళ్ళడం ఇష్టం లేక
మీ యొక్క ప్రేమగల హస్తాలతో జ్ఞాపకం చేసుకుని రక్షించి రాజులేని యాజక సమూహంలో చేర్చారు. అలాగే అనేకులను మీరే రక్షించమని సహాయపడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.